హలో యువరన్ అయితే ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్కు ఉన్నటువంటి డౌట్ దాంట్లో ఒకటి ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ఈవెంట్స్ డేట్స్ ఇంకా ఇవ్వట్లేదు. రెండోది ఏంటంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అడిగారు. అంటే అంతకుముందు 2022 బ్యాచ్లో ఫస్ట్ ఈవెంట్స్ కండక్ట్ చేసి ఆ తర్వాత చెస్ట్ కొలవడము హైట్ కొలవడం జరిగింది. ఆ తర్వాత 2023లో ఫస్ట్ చెస్ట్ హైట్ కొలిసి తర్వాత రన్నింగ్ పెట్టడం జరిగింది. అయితే కొన్ని సెంటర్లో లాస్ట్ బ్యాచ్లో చెస్ట్ హైట్ ఫస్ట్ కొలిసి రన్నింగ్ పెట్టి మళ్ళీ తర్వాత కూడా కొలవడం జరిగింది. మరి ఈసారి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామంది అడిగారు. అయితే ఫస్ట్ ఈవెంట్స్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడు అంటే రన్నింగ్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడు ఫిజికల్ డేట్స్ అని తెలుసుకుంటే ఒకటి ఆలోచించండి. ఈ మంత్ ఎండింగ్ కల్లా అయితే ఖచ్చితంగా వస్తుంది. 100% ఏదో ఒక అప్డేట్ అయితే రావాలి. సో వెయిట్ చేద్దాము. ఈ 31st లోపు అయితే అప్డేట్ ఇస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకొని మనమే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఈవెంట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇంతకుముందు మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అక్కడ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళని నేను కలిసి అడిగితే వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకి ఉన్న డౌట్ అదే. ప్రజెంట్ నేను బీహార్ పాట్నా ఎయిర్పోర్ట్కి వచ్చినాను. ఇక్కడ ఈ పాట్నాలో కూడా చాలామంది రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో కాబట్టి మనమే కాదు ఆల్ ఓవర్ ఇండియా నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు. కాబట్టి చాలామంది అయితే అందరు వెయిట్ చేస్తున్నారు. అందరితో పాటు మనము. సో అందరికీ ఎప్పుడు అప్డేట్ వస్తే మనకి అప్పుడే వస్తుంది కదా అప్డేట్. సో కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు. సో దాని గురించి అయితే మీరు వర్రీ అవ్వకుండా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అయితే ఈ రన్నింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అయితే ఏ విధంగా ఉంటుంది ఈ రన్నింగ్ ప్రాక్టీస్ అంటే ఫస్ట్ ఏంటంటే మనము లోపలికి వెళ్ళే ముందు మనకంటే సెంటర్స్ ఇస్తాడు. 15 రోజుల ముందే మనకైతే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోమని ఇస్తాడు. అడ్మిట్ కార్డ్స్ ఏంటంటే ఎవరికైతే డేట్ ఉందో దానికంటే ఒక 1 వీక్ లేదా 4-5 డేస్ ముందు అయితే మనకి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి. అంతకుముందు ఏంటంటే ఒక 10 to 15 డేస్ ముందే మనకి ఈవెంట్స్ డేట్ అయితే ఇస్తాడు. ఎక్కడ డేట్ అని చెప్పేసి అంటే ఎప్పుడు డేట్ అని చెప్పేసి. ఆ తర్వాత ఏంటంటే మనకి ఇచ్చిన డేట్ రోజు మనమైతే మార్నింగ్ వెళ్తాం. వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే సర్టిఫికేట్స్ ఏంటంటే ఒకటి ఆధార్ కార్డు తీసుకెళ్తాము, దాంతోపాటు ఫొటోస్ తీసుకెళ్తాము, దాంతోపాటు అడ్మిట్ కార్డు తీసుకెళ్తాము. ఇంకేమన్నా కావాలి అంటే మనకి ఇప్పుడు కొత్తగా అంటే అడ్మిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో మెన్షన్ చేస్తాడు. నేను మళ్ళీ చెప్తాను. ఇవి పట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మనము మెయిన్ గేట్ దగ్గర ఎంట్రీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకొని మనం అడ్మిట్ కార్డు తోటి అక్కడ ఎంట్రీ చేయించుకున్న తర్వాత మనకైతే లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మా బ్యాచెస్ చెప్తున్నా. ఫస్ట్ చూడండి, లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే మాకు ఫస్ట్ లోపలికి తీసుకెళ్ళి అక్కడ తమ్ము తీసుకొని అక్కడ మన అడ్మిట్ కార్డు తీసుకొని ఫొటోస్ తీసుకొని వాళ్ళు అంటే మన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, సో అక్కడ దానిపైన స్టిక్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత సైన్స్ అని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి రన్నింగ్ పెట్టడానికి చెస్ట్ నెంబర్ ఇచ్చేసి అక్కడ టెంట్ కింద కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే సో టోటల్ అంటే అయిపోయే వరకు అంటే ఒక 250 మార్నింగ్ బ్యాచ్ అందరు వచ్చే వరకు ఆగిన తర్వాత ఒక 250 to 280 మెంబర్స్ టోటల్ 350 ఏమో ఉంటే సో అందులో నుంచి ఒక 100 మెంబర్స్ రాలేదు. సో రాకపోయేసరికి ఏంటంటే ఉన్న వాళ్ళకి అంటే రోడ్డుపై తీసుకెళ్ళి అయితే 5 kmకి ఏంటంటే మన చెస్ట్ నెంబర్ ఇచ్చేసి అక్కడ నిల్చోబెట్టి ఒక విజిల్ వేయడం జరుగుతుంది. అయితే వెనుక ఉన్న వాళ్ళకి సో ఇంత 250 మెంబర్స్లో ముందున్న వాళ్ళు కొంచెం ముందు వెళ్ళిపోతారు, వెనుకున్న వాళ్ళకి టైం లాగ్ అవుతుంది అంటే సో సరే వెనుక వాళ్ళు ఎప్పుడైతే లైన్ క్రాస్ అవుతారో అప్పుడే మేము టైం స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అలా మేము 2.5 వెళ్ళి అక్కడ టోకెన్ తీసుకొని మళ్ళీ 2.5కి రిటర్న్ అయ్యే ప్రాసెస్ ఉండేది. వచ్చిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళని ఏంటంటే ఆ టోకెన్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే. టోకెన్ నువ్వు మధ్యలో పోయినా కానీ వాళ్ళు ఏమంటారంటే నువ్వు రన్నింగ్ కొట్టలేదు, నువ్వు మధ్య నుంచే తిరిగి వచ్చినావు అంటారు. లేదు నువ్వు ఒక 2.5 పోయిన తర్వాత అంటే 2.5 కూడా పోలేదు 1 km పోయినావు, ఆ తర్వాత నీ పక్క నుంచి మీ ఫ్రెండ్ గారు వస్తుండు, ఆ టోకెన్ నీకు దొరికింది అనుకో కింద పడి, అది పట్టుకొని నువ్వు 1 km నుంచి రిటర్న్ అయినా కానీ నువ్వు క్వాలిఫై అయినట్టు. ఎందుకంటే నీ చేతిలో టోకెన్ అండి, టోకెన్ గురించి అంతా అక్కడ వాల్యూ ఉంటుంది. సో అలా వెళ్ళిపోయిన తర్వాత అలా ఎవరు చేయర్లే. అయితే పోయిన తర్వాత ఏంటంటే క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకొని వ్యాన్లో ఎక్కించి అక్కడికి వెళ్ళిన తర్వాత హైట్ చెక్ చేయడం కానీ చెస్ట్ చెక్ చేయడం కానీ చూస్తారు. చూసిన తర్వాత మనకి క్వాలిఫై అయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాడు. క్వాలిఫై కాని వాళ్ళకి ఆల్రెడీ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేసి పంపిస్తాడు. ఇది 2022లో జరిగిన ప్రాసెస్. 2023లో ఏ విధంగా జరిగిందంటే ఫస్ట్ ఏంటంటే లోపలికి వెళ్ళగానే సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎంట్రీ దగ్గర మనం ఎంట్రీ చేయించుకుంటాము ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు తోటి. చేయించుకున్న తర్వాత లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ ఫస్ట్ హైట్ కొలవడం జరిగింది. హైట్ చెస్ట్ 2 కొలవడం జరిగింది. అలా కొలిసిన తర్వాత ట్రాక్ మీదకి తీసుకెళ్ళిండు. సో ఎంతమందిని తీసుకెళ్ళిండు అంటే ఎంతమంది వచ్చినా పర్లేదు. ఇప్పుడు 60 మంది ఒక అయిందా, సరే 60 మందిని తీసుకెళ్ళి ఒక బ్యాచ్ని పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇంకో 60 మంది. సో ఇలా ఆ 1 డేలో ఎంతమంది వస్తే ఇట్లా స్లాట్స్గా డివైడ్ చేసి రన్నింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క విధంగా కండక్ట్ చేస్తారు, అది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. సో అలా కండక్ట్ చేసి వాళ్ళకు కూడా సేమ్ 2.5 వెళ్ళి 2.5 రావడము. ఒక్కొక్క దగ్గర షేప్ ఒక్కొక్క విధంగా ఉంటుంది గ్రౌండ్. సో ఇలా వంకరలో కొంతమందికి ఉంటుంది, స్ట్రేట్గా కొంతమందికి ఉంటుంది,
అంటే గ్రౌండ్ సీదా ఉంటుంది, అంటే 5 km కూడా సీదా ఉండే కొన్ని సెంటర్స్ ఉంటాయి. సో దాని గురించి ఉంటుంది. అయితే ఇలా వాళ్ళు ఏంటంటే టోకెన్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళకి చెస్ట్ కొలవలేదు, హైట్ కొలవలేదు, డైరెక్ట్ క్వాలిఫై అని చెప్పేసి మనకి సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళని పంపించడం జరిగింది. ఇది ఒక సెంటర్ జరిగింది. అదే అంటే లాస్ట్ బ్యాచ్లోనే ఇంకో కొన్ని సెంటర్లు ఏంటంటే ఫస్ట్ హైట్ అంటే చెస్ట్ కొలిసి రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ హైట్ చెస్ట్ కూడా కొలవడం జరిగింది. ఓకేనా, అది ఒక దగ్గర జరిగింది. సో మ్యాక్సిమం అలా కొలవరు, అంటే అలా ఉండదు, ఒకసారి మెజర్ చేస్తారు కాబట్టి. సో ఇలా రన్నింగ్ ముందు హైట్ చెస్ట్ కొలవడం బెటరా, రన్నింగ్ తర్వాత కొలవడం బెటర్ అంటే కొంతమంది డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రన్నింగ్ చేసిన తర్వాత సో కొంచెము బోన్స్ అనేటువంటి యాక్టివ్లో ఉంటాయి కాబట్టి అప్పుడు చెస్ట్ ఎక్స్పాన్స్ ఇవ్వడానికి కానీ హైట్ కానీ కొంచెం వాళ్ళకు ప్లస్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ రావడం వల్ల ఇప్పుడు కొంతమందికి హైట్ డిఫరెన్స్ చూపెడతాను చూడండి. పొద్దున్నే లేచినాక హైట్ చూసుకో, నువ్వు సాయంత్రం తర్వాత హైట్ చూసుకో, ఈ రెండిట్లలో వేరియేషన్స్ వస్తాయి. సో అలా ఉంటాయి, కానీ నో ప్రాబ్లం దానికి. అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే గ్రౌండ్లో పెడతాడా రోడ్ పైన పెడతాడా అని ఒకసారి ఆలోచించండి. ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ లేదు, గ్రౌండ్లో పెడతారా రోడ్డు మీద పెడతారా అని. నార్మల్గా ఇప్పటికీ ఉన్నది ఏంటంటే రోడ్డు మీదనే పెడతాడు. ఇంకేమైనా అప్డేట్ ఇస్తే మనకి అడ్మిట్ కార్డులోనే అప్డేట్ ఇవ్వచ్చు, ఇవ్వకుండా డైరెక్ట్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. మేము రోడ్డు మీద పెడతాము అక్కడ పెడతామని చెప్పకపోవచ్చు. సో కాబట్టి మనకైతే దాని నుంచి ఎలాంటి అప్డేట్ లేదు, రోడ్డు మీదనే ఉంటుందని ఇప్పటికైతే ఫిక్స్ కాండి. సో రోడ్డు మీదనే కండక్ట్ చేస్తాడు మ్యాక్సిమం. సో ఇలా ప్రాసెస్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీ బ్యాచ్ కూడా మనకి రానున్న ఒక 15 నుంచి 20 రోజుల్లో కంపల్సరీ మనకైతే అడ్మిట్ కార్డ్ వచ్చి రన్నింగ్స్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి ఫిజికల్. ఎందుకంటే ఇప్పటికే చాలా ల్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది 27కి. కాబట్టి మీకు ఈ 31st లోపు అంటే ఇంకో ఈ 10 days లోపు అప్డేట్ వస్తుంది. అప్డేట్ వచ్చిన తర్వాత మీకు రన్నింగ్ కూడా ఈజీగానే ముందు కండక్ట్ చేస్తాడు. కాబట్టి ఎవరు కూడా డిస్క్వాలిఫై కావద్దు, ఎందుకంటే ఇంత టైం ఇచ్చింది కాబట్టి చాలామంది రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. సో కాబట్టి వాళ్ళ దాంట్లో మీరు పోటీ పడాలి. సో రన్నింగ్లో పోటీ అంటే ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి హైయెస్ట్ స్కోరు అని చెప్పేసి ఏం లేదు, జస్ట్ క్వాలిఫై కాబట్టి. సో అందరైతే క్వాలిఫై అయ్యేలా ట్రై చేసుకోండి. ఉమెన్స్ ఇప్పటికైతే ఎవరికి మీరు 1 kmకి ఇంకా కూడా టైం పడతలేదు. 1 km 8 minutesలో పడే వాళ్ళు ఉన్నారు చాలామంది. సో కాబట్టి ఇంకా మీరు 1.6ని 8.5 minutesలో పడాలంటే మీరు లాంగ్ రన్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఆటోమేటిక్గా కొంచెం మనకి యాక్టివేట్ అయిపోతాము, కొంచెం మోటివేషన్ అయిపోతాము. సో కానీ అలా దాన్ని ఊహించుకొని ఇక్కడ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోకుండా ఉండద్దు. ఇక్కడ మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా అంత బెటర్. సో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, ఎలాంటి ఇంజురీస్ లేకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, మంచి డైట్ అయితే మెయింటైన్ చేసుకోండి. ఇంకా మెడికల్కి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఇప్పటి నుంచే క్యూర్ చేసుకోండి. ఓకేనా, ఇది అయితే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి కూడా మనం అప్డేట్ ఇస్తూ క్లాసెస్ చేసుకుందాము. సో రైల్వే అప్డేట్స్ కూడా తీసుకుందాము. సో ఎంటీఎస్ కూడా ఏ విధంగా ఇంపార్టెంట్ అప్స్ లాస్ట్ మూమెంట్ చదువుకోవాలో చెప్పుకుందాము. సో దాంతోపాటు రాబోతున్న ఆర్ఆర్బీ నుంచి ఎన్టీపీసీ కానీ, సో ఓకేనా గ్రూప్ డి కానీ, సో స్టేట్ నుంచి పోలీస్ నోటిఫికేషన్స్ కానీ, సో వీటన్నిటికీ సో మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి. చాలా మందికి ఉంది ఏంటంటే అగ్నివీరు అంటే అగ్నిపత్ నుంచి కండక్ట్ చేసే వాళ్ళని అంటే సెలెక్ట్ చేసే వాళ్ళని అగ్నివీర్స్ అంటాం కదా. సో వీళ్ళకి ఎస్ఎస్జేడికి డిఫరెన్స్ ఏంటి అంటే అటెల్లాలా ఇటెల్లా అని చెప్పేసి కొంతమందికి చాలా ఉన్న డౌట్. దీని గురించి నేను స్పెషల్గా వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ అగ్నిపత్తులు అంటే అగ్నివీర్లు ఏంటంటే మీరు ఒక 4 years తర్వాత మళ్ళీ తర్వాత బిజినెస్ చేసుకోవడం ఏదైనా ఉంటుంది. అదే నువ్వు ఒకవేళ ఎస్ఎస్జేడికి ప్రిపేర్ అయినావు అనుకో నీకు లైఫ్ టైం 60 years వరకు అయితే జాబ్ చేసుకోవచ్చు. సో దానికి దీనికి వేరియేషన్స్ ఉంటాయి. సో దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా, దీంట్లో బెనిఫిట్స్ ఉంటాయి. సో రెండింటిని మనం కంపేర్ చేస్తూ నేను కావాలంటే వీడియో చేస్తాను దాని గురించి. ఎవరైతే అగ్నివీర్కి ప్రిపేర్ అవుతున్నారో అది అగ్నివీర్ నావీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీటి గురించి కూడా అప్డేట్ ఇద్దాము. ఓకేనా, ఇది అయితే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.